హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. అమరన్ రీసెంట్గా ఈ సినిమా థియేటర్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇంకా ఈ సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. అండ్ ఈ సినిమా నిన్నటితో 16 రోజులు కంప్లీట్ చేసుకుంది థియేటర్ వర్షన్. అండ్ అరౌండ్ 67,85,00,000తో సినిమా లాభాల్లో ఉంది, అంటే ప్రాఫిట్ జోన్ ఉంది. మొత్తానికి అమరన్ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్. సో ఇక ఈ సినిమా 2 days బ్యాక్ ఎందుసన్ ఓవర్సీస్ ఓటీటీలో ఈ సినిమాని ఓన్లీ తమిళ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారు, తెలుగులో అయితే స్ట్రీమింగ్ చేయలేదు. ప్రజెంట్ తమిళనాడులో ఈ సినిమా అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ సినిమా ఓటీటీ తీసుకుంది నెట్ఫ్లిక్స్. ఈ నవంబర్ మంత్లో ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఇలా మల్టిపుల్ ఆర్డర్లో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో ఈ నవంబర్ మంత్లోనే 4Kలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ. ఫైనల్లీ ఈ సినిమా ఈరోజు నేను చూసాము తమిళ వర్షన్లో. ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ ఎలా ఉందంటే వేరే లెవెల్ మూవీ. ఇంతవరకు ఇండియన్ ఆర్మీ సబ్జెక్ట్ సంబంధించిన మూవీస్ చాలా వచ్చాయి. అండ్ హీరో విజయ్ నటించిన తుపాకీ మూవీ కానీ, అండ్ మన తెలుగు యాక్టర్ అడివిశేష్ నటించిన మేజర్ మూవీ కానీ చాలా సినిమాలు వచ్చాయి. కానీ అన్నిటికన్నా ది బెస్ట్ మూవీ ఈ అమరన్ మూవీ వాట్ ఏ ఇన్స్పిరేషనల్ మూవీ అండ్ రియల్ ఇన్సిడెంట్ ఈ సినిమా కూడా. మేజర్ ముకుంద్ వరదరాజన్, సో తన బయోపిక్లో తీసిన సినిమా ఇది. ఇంచుమించు చెప్పాలంటే ఎంత రియల్ ఇన్సిడెంట్ అయినా సినిమా అంటేనే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. అందులో యాడ్ చేసిందే ఆ లవ్ ట్రాక్. సాయి పల్లవి, శివకార్తికేయన్ ఒక క్యూట్ లవ్ ట్రాక్ ఉంటుంది చాలా బాగుంటుంది. ఏ మాటకా మాట నిజంగా చెప్పాలంటే హీరోయిన్ సాయి పల్లవి యాక్టింగ్ ఉంది ఈ సినిమాలో. నిజంగా సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ కాక వేరే హీరోయిన్ ఎవరైనా పెట్టుంటే కనుక అంతలా ఎలివేటెడ్ ఉంటుంది క్యారెక్టర్. నిజంగా జీవించేసింది క్యారెక్టర్లో, మామూలు యాక్టింగ్ కాదు. బెస్ట్ సపోర్టింగ్ రోల్ క్యారెక్టర్లో ఒక అవార్డు మాత్రం కొట్టేస్తుంది దాంట్లో పక్కా డౌటే లేదు. అది నేషనల్ అవార్డు అని చెప్పలేం, సైమా అవార్డు అని చెప్పలేం, నంది అవార్డు కూడా చెప్పలేం. సో అవార్డు రావడం మాత్రం పక్కా. అలాంటి క్యారెక్టర్ సాయి పల్లవిది. ఇక హీరో శివకార్తికేయన్ గురించి చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ సినిమాలో ఒక 3 లుక్స్ ఉంటాయన్నమాట. యంగ్ క్యారెక్టర్ ఒకటి, ఆ తర్వాత కాలేజ్ లైఫ్ ఒక లుక్ ఒకటి, తర్వాత ఆర్మీ ఆఫీసర్గా కొంచెం ఏజ్డ్ లుక్. సో ఒక 3 లుక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక సినిమాలో సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంపాక్ట్ మామూలుగా క్రియేట్ చేయలేదు. ఈ మధ్య వైరల్ అయిన ఒక సాంగ్ ఏ రంగులే మామూలుగా వైరల్ అవ్వలేదు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఆ సాంగే. ఆ సాంగ్ స్క్రీన్లో చూసింటే మాత్రం ఒక లెవెల్ ఉండేది. నేను మిస్ అయ్యామో థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఈ మూవీనా బాబ్బా. సో మొత్తానికి ఒక వీణతో ఒక బ్యాక్గ్రౌండ్ ఒక బీజిఎం వస్తుంది అది కూడా మైండ్ నుంచి పోవట్లా, అలాగా క్రియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. ఈ మధ్య ఇచ్చి పడేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, మామూలుగా లేదనమాట. ఇక ఎస్పెషల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఏ టేకింగ్ మ్యాన్, డైరెక్షన్ ఎక్సలెంట్. ఆ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్న విధానం కానీ, వాళ్ళ నుంచి ఆ యాక్టింగ్ రాపట్టుకోవడం కానీ, ఎమోషన్స్ క్రియేట్ చేయడం కానీ, లాస్ట్ ఒక 30 minutes చెప్తున్నా కంట్రోల్ నుంచి నీళ్ళు ఆగడం లేదు ఎస్పెషల్లీ సాయి పల్లవి ఆ లాస్ట్ 30 minutes స్క్రీన్లో కనిపించినంత వరకు కంట్రోల్ నీళ్ళు ఆగట్లా. ఏం క్రియేట్ చేశారు డైరెక్టర్. అబ్బబ్బబ్బా, సినిమా కాదు ఇదా, ఇలాంటి సినిమా ఇంకా రాదు నాకు తెలిసి. ఇట్లాంటి ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ఆర్మీ ఫ్యామిలీకి డెడికేషన్ అని చెప్పొచ్చు. దానికి మించి చెప్పాలంటే ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెడికేషన్ అలాంటి మూవీ ఇది ఈ అమరన్. సో మిస్ అవ్వద్దు. ఇప్పుడు కూడా ఈ సినిమా థియేటర్లో రన్ అవుతుంది, థియేటర్లో చూడండి, అదిరిపోద్ది. లేదు ఓటీటీలో చూడాలనుకుంటే 2 వారాలు వెయిట్ చేయండి. మొత్తానికి అది మ్యాటర్. సో ఫైనల్గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5/4 ఆ ఒకటి ఎందుకు ఇవ్వలేదంటే సినిమా కొంచెం స్లో నేరేషన్కి వెళ్తూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం రిపీటెడ్ సీన్స్ వస్తుంటాయి. సో దానివల్ల ఆ ఒకటి తగ్గించా, లేకపోతే 5 ఇచ్చి ఉండేవాడిని. 5/5 కాబట్టి 4. ఓకే. సో మొత్తానికి ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం అండ్ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఉంటాం బాయ్.